వీడియో 10:30కే వదిలేస్తున్నాలే 11 దాకా కూడా ఉన్నాం. 10:30 కల్లా అప్లోడ్ చేస్తాను. 10:30 కల్లా ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్, ఓటింగ్ రిజల్ట్స్ మీద, దాంతోపాటుగా షాకింగ్ అప్డేట్స్ మీద ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మొత్తం చూడకపోతే ఖచ్చితంగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అనవసరంగా బెనిఫిట్ ఏదైతే ఉందో మైనస్ జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సీజన్లో లేడీ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారా, జెంట్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారా, అబ్బాయి గెలుస్తారని మీరు అనుకుంటున్నారా, అమ్మాయి గెలుస్తారని మీరు అనుకుంటున్నారా, అండ్ ఎవరు గెలుస్తారనేది కామెంట్ చేయండి. ఒక 10,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సీజన్ ఎండింగ్కి వచ్చింది, చూసారా 4th ప్రోమో. నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు. మీరు ఈ వీడియో చూసే టైంకి నేను ఎపిసోడ్ చూడకుండా చేస్తున్న వీడియో ఇది. కాబట్టి ఎపిసోడ్లో ఉండే కొన్ని మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. బట్ ప్రోమోని బట్టి ఇప్పుడు దాకా లైవ్ చూసిన దాన్ని బట్టి మాట్లాడతాను. పచ్చిగా నిజాలు నిర్భయంగా మాట్లాడి తిడతాను. ఈ వీడియోలో కూడా 100% ఫ్యాక్ట్సే మాట్లాడతా. 4th ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఈరోజు ఎపిసోడ్ తనూజ గారికి జమ్మని లేయడమా, కొంచెం కింద పడ్డమా, అటో ఇట్టో అయ్యే అవకాశం అయితే అవుతుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ ఆఫ్ నో ఓటింగ్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఈ సీజన్ ఎండింగ్కి వస్తున్నావా, మీకు ఆడియన్స్కి నేను చెప్పేది ఏం లేదు. ఆ పిఆర్లు ఈ పిఆర్లు అందరూ ఓవర్ మ్యానిపులేట్ చేస్తారు. ఈ టైంలో భయంకర మ్యానిపులేట్ అంటే రకరకాలవి పర్సనల్ విషయాలు తీసుకొచ్చి పెడతారు. 100% ఇప్పుడు తనుజ రిలేటెడ్ ఏదో ఒక పర్సనల్ విషయాన్ని అటాచ్ చేస్తారు. కళ్యాణ్ రిలేటెడ్ ఏదో ఒకటి ప్రొఫెషనల్ విషయాన్ని ఒకటి అటాచ్ చేస్తారు. అది మీ ఫీల్డ్లోకి వస్తుంటాయి. దయచేసి రియాక్ట్ అవ్వద్దు. మీకు అవసరం లేదు. మీరు రియాక్ట్ అవుతూ ఉంటే ఆ పిఆర్లు ఈ పిఆర్లు అందరి పిఆర్లు మీ మీద అవి రుద్దుతారు. అవన్నీ నెగిటివ్ పిఆర్లే. అంటే ఎట్లా చేస్తారంటే, ఎక్కడో ఉండేదాన్ని దేన్నో కట్ చేసి వేసేస్తారయ్యా. ముందు వెనక అంతా మీరు చూస్తే అక్కడ ఎవరిది తప్పును. ఈవెన్ కళ్యాణ్ అయితే తనుజ ఇమాన్యుల్ అని ఎవరిదైనా అదే సిచ్యువేషన్ పిఆర్లు చేసేది. ఎక్కడో ఏదో తీసుకొచ్చి కట్ చేసి పెట్టి మిమ్మల్ని ఎరుపప్పలు చేయడానికి ట్రై చేస్తారు. ఈ వారం రోజులు ఉండేది వారమే కాబట్టి వాళ్ళ స్పెండింగ్ ఎక్కువ వద్ది, వాళ్ళు పెట్టే ఖర్చు ఎక్కువ వద్ది. వారానికి ఎవరి పిఆర్ అయినా ఇచ్చేది 35 నుంచి 40 వేలే. బట్ లాస్ట్ మూమెంట్లో ఇచ్చే డబ్బులు ఎక్కువ ఇస్తారు. లాస్ట్ మూమెంట్లో స్పెండ్ చేసే డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తారు. కాబట్టి మీ ఫీల్డ్లోకి రకరకాలుగా మ్యానిపులేటివ్ ప్రోమోస్, మ్యానిపులేటివ్ మీమ్స్, మ్యానిపులేటివ్ పోస్టులు వస్తాయి. వాటికి మీరు ఇదవద్దు. మీకు నచ్చిన వాళ్ళకి మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఎవరిని వినొద్దు, ఎవరి మాట. ఈవెన్ నేను చెప్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్తున్నప్పుడు మీకు నచ్చదు, మీరు నా ఒపీనియన్ ప్రకారం వెళ్ళి నేను చెప్పినట్టే పాజిటివ్ నెగిటివ్ అనుకోవద్దు. మీకు ఇంతవరకు ఎవరు నచ్చారో వాళ్ళకి ఓటేసుకోండి. అంతే, గుడ్డిగా ఓటేసుకోండి. ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు, దేవుడి మీదకి వదిలేయండి అంతే. అంతేగా మీరు ఈ పెంటలో ఈ రచ్చలో ఉండొద్దండి. అనవసరంగా వాడిని తిట్టి వీడిని తిట్టి వాళ్ళమ్మని తిట్టి వీళ్ళమ్మని తిట్టి వాడిని వీడిని వద్దు. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. పిఆర్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. వాళ్ళ గ్రూపుల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ గ్రూపుల్లో దిగి వాళ్ళు ఎవరిని తిట్టమంటే వాళ్ళు ఎవరికి పోస్ట్ ఇవ్వమంటే ఇవన్నీ వద్దు. కరెక్ట్గా వచ్చిన తర్వాత నేను మొన్న చెప్పాను, ఫైనల్గా ఇంకొకసారి కూడా చెప్తున్నాను. వచ్చిన తర్వాత వాళ్ళందరూ బాగా జిగిరి దోస్తులు. మీరు ఊహలకు అందో కుదిరితే కళ్యాణ్ వాళ్ళ ఊరికి ఏదైనా వస్తే, ఈ సిచ్యువేషన్ వస్తే కళ్యాణ్ వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మ హౌస్లోకి వస్తే శారీ పెట్టారు తనుజ గారు. అలాంటిది వాళ్ళ ఊరికి కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ వాళ్ళ అమ్మ కలిసి తనుజ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక ఏదైనా అకేషన్ వస్తే మళ్ళీ వాళ్ళే కలిసిపోయి వాళ్ళే హ్యాపీగానే ఉంటారు. అండ్ ఇమాన్యుల్ తనుజ బీభత్సంగా ఫైట్లు జరిగినట్టుగా అప్పుడప్పుడు కనపడదు. కానీ వాళ్ళిద్దరు షోలలో ఒకరి మీద ఒకరు బీభత్సమైన పంచులు వేసుకుంటూ ఉండే రోజులు మీరు చూస్తారు. అండ్ భరణి గారు తనుజ గారు నానా అనుకుంటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత అసలు మాట్లాడుకోకపోవచ్చు. వాళ్ళ కోసం వాళ్ళ మీద స్టాండ్ తీసుకుంటారు. మీరు గమనిస్తే మధ్యాహ్నం దివ్య గారు సంథింగ్ ఏదో స్టోరీ పెట్టరు. మీరు చూసారు, సంథింగ్ ఏదో స్టోరీ పెట్టరు. ఆ స్టోరీకి ఏదో కనెక్షన్ అనిపిస్తుంది. చూసే రూమర్స్ అలా వస్తున్నాయి. ఏదో జరిగింది ఆవిడ నెగిటివ్గా కొంచెం ఏదో మనసులో బాధపడ్డారని. బయటకు వచ్చిన తర్వాత ఒపీనియన్స్ మారుతాయి. నెగిటివ్ పాజిటివ్ వద్దు, పాజిటివ్ నెగిటివ్ వద్దు. వాళ్ళలో వాళ్ళకే ఉండదు. ఉంటే పాజిటివ్, మీరు కొట్టుకున్న వాళ్ళు పాజిటివ్ ఉంటారు. బాగా కలిసిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తారు. మీరు చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఉంటాయి ఇవన్నీ ఉండవు. మీరెందుకు నేర్పప్పులు అవుతారు? మీకు నచ్చినోడికి ఓటేసుకొని వదిలేండి స్వామి, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. ఒక 20-25 నిమిషాలు ఉండొచ్చు వీడియో. ఎందుకంటే నేను సినిమా అఖండ 2కి బుక్ చేశాను మామ. రివ్యూ చేద్దామనేసి అనుకుంటున్నాను. చూస్తాను. అఖండ 2కి నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. 9:30కి ఉంది. చూసేసి వచ్చి ఈరోజు రివ్యూ కూడా కొంచెం లేట్ అవుద్ది. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటా, ప్లీజ్. సో ఇప్పుడు ఈ నైట్కి ఎలిమినేషన్ ఉంది. కాబట్టి మీ అందరికీ ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది, ఎలిమినేషన్ అప్డేట్ చెప్పేదానికంటే ముందు వెరీ సీరియస్ నోట్లో రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ఓట్లు వేసుకోండి. సుమనకి, భరణి గారికి, డిమాండ్ పవన్కి, సంజన గారికి, ఇమాన్యుల్కి, తనుజ గారికి ఎలిమినేషన్ భయం లేదు కాబట్టి ఆవిడతో ప్రాబ్లం లేదు. బట్ మిగతా వాళ్ళందరికీ ఎలిమినేషన్ భయం ఉంటుంది. ఒక 1% అయినా. కాబట్టి వాళ్ళు 6 మందికి ఓట్లు వేసుకోండి. నా మాట వినొద్దు, ఓట్లు వేసుకోండి. నేను చెప్పే సోర్స్ నాకు వచ్చిన ఇన్కమ్ కాదయ్యా, నాకు వచ్చిన అప్డేట్ బట్టి ఒక 95% ఇది ట్రూ అవ్వచ్చు. ఆ 5% ఏదైనా జరగవచ్చు. కాబట్టి నేను చెప్పిన అప్డేట్ని నమ్ముకొని మీరు ఓట్లు వేసుకోకుండా ఉండొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ సీరియస్ రిక్వెస్ట్. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
వ్యూస్ కోసము దేనికోసమో నేను thumbnail పెట్టి దాంట్లో జరగనిది నాకు అప్డేట్ లేని నేను ఏది ఎప్పుడు చేయను. 100% నాకు క్లారిటీ, నాకు వచ్చిన అప్డేట్ అదే అని అనిపిస్తే దాన్ని చేసేస్తా. అది ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. నాకు ఇప్పుడు కూడా వచ్చిన అప్డేట్ ప్రకారం మీ ముందు పెడుతున్నాను. దట్టు నేను పెట్టకుండా ఆవేశపడితే అవతల వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత పెట్టారు, నీ వాళ్ళ ఏం చేస్తారో అనేసి అంటారు. కాబట్టి నాకు వచ్చిన అప్డేట్ ముందు మీ ముందు పెట్టేస్తా. అంతకుమించి వేరే ఇంట్రెస్ట్ లేదు. అదే వ్యూస్ కోసమో సంథింగ్ అని అనుకుంటే ఉదయం నుంచి 4 వీడియోలు చేస్తే 4 వీడియోలు డబ్బులు వస్తాయి. చేయాల్సిన బొచ్చుడు వీడియోలు చేయొచ్చు. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా వల్ల మేము ఓట్లు వేయలేదు, నువ్వు నమ్మేసి మేము ఓట్లు వేయలేదు, ఇలాంటి మాటలు వద్దు. దయచేసి మీరు ఓటేసుకోండి. కానీ నిన్న నైటు 12 గంటల వరకు ఓటింగ్ వాళ్ళు కన్సిడర్ చేసి చేస్తారు. నిన్న నైట్ ఓటింగ్ 12 గంటల వరకు, ఈ రోజు నైట్ ఓటింగ్ 12 గంటల వరకు కన్సిడర్ చేస్తారు. ఓటింగ్ ఎలిమినేషన్ ఎలా జరుగుతుందంటే చెప్తాను, ఎలిమినేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ కళ్యాణ్ రిలేటెడ్గా 4 మాటలు మాట్లాడాలి. ఏం జరగబోతుంది, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నారంటే కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తగలబెడేస్తున్నారు. బాధ, బిగ్ బాస్ని తిడుతున్నారు. ఏంటయ్యా ఈ అన్ఫేరు, టికెట్ టు ఫినాలే గెలిచి మూసుకొని మూలలో కూర్చోబెట్టేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు, ఏమన్నా ఉందా రిక్వెస్ట్ చేసుకుంటున్నా కూడా కన్సిడర్ చేయట్లేదు ఏంటి బిగ్ బాస్ అనేసి అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే ఇది ఒక 60% జరగచ్చు, 60% జరగచ్చు, 100% జరిగేలాగా బిగ్ బాస్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, కళ్యాణ్ కూడా హ్యాపీగా ఉంటారని నాకు అనిపించింది. అంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈరోజు 3 ఉన్నారు టికెట్ టు ఫినాలే. అంటే టికెట్ టు ఫినాలే అంటే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే దానికోసం టాస్క్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇమాన్యుయల్, తనుజ అండ్ సంజన గారు, వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళ 3కి ఇప్పుడు టాస్క్ జరుగుతాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు టాస్క్ జరిగి ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంది, పాయింట్స్ కన్సిడర్ చేసి అనేది టాకు. ఓకేనా? అంటే వీళ్ళ 3లో ఒకరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు ఈరోజు అంటే నైట్ 12కి 1 గంటకి మీకు అప్డేట్ నేను ఇస్తాను. ఈరోజు జరగబోయే ప్రాసెస్ చెప్పిన తర్వాత ఓటింగ్లో ఎలాంటి పెనుమార్పులు జరుగుతాయో చెప్తే మీరు షేక్ అయిపోతారు. ఫస్ట్ వీళ్ళ 3 ఉన్నారుగా, తనుజ, సంజన, ఇమాన్యుయల్. వీళ్ళ 3కి టాస్క్ పెడితే వీళ్ళ 3లో ఒకరికి సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు. వీళ్ళ 3లో ఒకరికి సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు. ఎవరు అవుతారో తెలియదు, ఎవరు అవుతారు అనేది ఇంకా అవ్వలేదు. సో వీళ్ళ 3లో అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది ఎవరు, కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ ఎగ్జాంపుల్కి తనూజ గారు అయ్యారనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్. తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు అయ్యారనుకో, చూసుకోండి నేను చెప్పబోయేది ఏ రకంగా ఉంటుందో మీరు జస్ట్ ఊహలకే వదిలేస్తున్నా. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇమాజిన్ అంతే. తనూజ సెకండ్ ఫైనలిస్ట్, ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్. ఇప్పటికీ తనూజ గారికి 2 సార్లు ఓట్ అప్పీల్ వచ్చింది. ఈరోజు కూడా తనూజ గారు ఓట్ అప్పీల్ మాడిదారే ಅವರು ఆవిడికి 2సారి ఓట్ అప్పీల్ వచ్చింది. కళ్యాణ్కి ఒక్కసారి కూడా ఓట్ అప్పీల్ రాలేదు. ఎలా వస్తుందిరా, నామినేషన్ లేడు, అది నిజం. బట్ 2 సార్లు తనూజ గారు జనాల్లో ఇంటరాక్ట్ అయ్యారు, జనాలతో కలిసి మమేకమై మాట్లాడేసి నెగిటివ్లు పాజిటివ్లు పంచుకున్నారు. ఈరోజు నెగిటివ్ గట్టిగా అడిగారు, అది ఎంతవరకు ట్యాకిల్ చేస్తారు అనే దాని మీద కూడా నేను మాట్లాడతాను ఈ ఫర్దర్గా ఓటింగ్ అనాలిసిస్కి వచ్చినప్పుడు. ఇప్పుడు కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్కి మాత్రం ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు, ఒక్కసారి కూడా అట్లీస్ట్ ఆడియన్స్ ముఖం చూసి దానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. బట్ నేను చెప్పింది అనాలిసిస్ ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి సెకండ్ ఫైనలిస్ట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి టపాసులు పేల్చి గందరగోళం చేసిన తర్వాత, లేదా వాళ్ళకి గందరగోళం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్ జరిగితే, ఆడియన్స్ని ఈరోజు నైటు ఎవరైతే తనుజ గారి కోసం వెళ్ళి వచ్చారో, తనుజ గారు అండ్ సంజన గారి కోసం రేపు అంటే మనకి రేపు టెలికాస్ట్ అవుద్ది, ఈరోజు షూటింగ్ జరగద్ది. అది ఏమవచ్చు, సెకండ్ ఫైనలిస్ట్ని బయటికి పిలిచి అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ని కూడా బయటికి పిలిచి వీళ్ళిద్దరూ మా హౌస్ తరపున ఫస్ట్ అండ్ సెకండ్ ఫైనలిస్టులు, ఇద్దరు ఫైనలిస్టులు, 2 ఫైనలిస్ట్స్ వీళ్ళిద్దరు అని చెప్పి ఆడియన్స్ని తీసుకొని వచ్చి అదేవిధంగా 10 మంది ర్యాండమ్గా అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, ఆంటీల్ని, అంకుల్ని కూర్చోబెట్టి సెకండ్ ఫైనలిస్ట్ కళ్యాణ్, ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్, ఒకవేళ సెకండ్ ఫైనలిస్ట్ తనూజ గారు అయ్యే ఛాన్స్ కూడా ఉంది, 33% ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ ఆవిడైతే, లేదా ఇమాన్యుయల్, సంజన గారు వాళ్ళని పెట్టి ఎగ్జాంపుల్కి తనూజ గారే ఊహించుకోండి, కళ్యాణ్ తనూజ అని వీళ్ళు ఇద్దరిని బయటికి పిలిచి ఫైనలిస్టులతో మీరు ఇంటరాక్షన్, ఓటింగ్ ఏం లేదు, ఫైనలిస్టులతో మీరు ఇంటరాక్షన్ అయ్యి వీళ్ళిద్దరికి సంబంధించి మీరు క్వశ్చన్లు అడగండి. లేదా ఇమాన్యుయల్ పిలిచి ఇమాన్యుయల్ కళ్యాణ్ గురించి అడగండి, లేదా సంజన గారు కళ్యాణ్ పిలిచి అడగండి, ఎవరు గెలిస్తే వాళ్ళు. నేను ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకవేళ తనూజ గారు గెలిస్తే ఆ సీన్ హైలైట్ అవుద్ది. వీళ్ళిద్దరూ వచ్చి తనూజక కళ్యాణ్క అక్కడ ఎవరు ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు వీళ్ళు అడిగేటప్పుడు కళ్యాణ్ చూసిన ఊపులో కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజని నెగిటివ్గా, తనూజని చూసిన ఊపులో తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ నెగిటివ్గా అడిగే ఇంటరాక్షన్ మామూలుగా ఉండదు, ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అది మేబీ జరగవచ్చు అనేది మనకున్న అప్డేట్. ఒక 60-70 ఒక 50-60% ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరికీ ఛాన్స్ వచ్చి అందరినీ జనాలక వెళ్ళేటట్టు చూసి ఒక భరణి గారికి, ఒక సుమన్ శెట్టానికి అండ్ కళ్యాణ్కి మాత్రం లేదు, వీళ్ళిద్దరికే లేదు. కాబట్టి ఇక్కడ సెకండ్ ఫైనలిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ ఇద్దరు కూర్చోబెట్టి ఇంటరాక్షన్ జరిపించే ఛాన్సెస్ ఆర్ హై.
ఒకవేళ వాళ్ళు చేయకపోతే దయచేసి ఒకవేళ చేస్తే దట్ విల్ బీ వెరీ గుడ్, వెరీ నైస్ అనిపిస్తుంది. చేయాలి అని కూడా కోరుకుంటాం. మీరు ఎంతమంది ఇది జరిగితే బాగుండని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సెకండ్ ఫైనలిస్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ జరిగి ఆడియన్స్తో పార్టిసిపేట్ చేస్తే, అది కూడా తనుజ కళ్యాణ్ అయితే ఆ ఎపిసోడ్ జమ్ములు లేస్తుంది, జయ్యని లేస్తుంది. ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. దెర్ ఇస్ ఎ ఛాన్స్. అందుకని నేను తమిళలో పెట్టింది దెర్ ఇస్ ఎ బంపర్ ఆఫర్ ఏమైనా ఉండొచ్చు అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఉండొచ్చు. ఉంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉండకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మన చేతులు ఏం లేదు. బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటుంది, ఎలా చేయాలనుకుంటుంది, ఎవరిని పుష్ చేయాలంటే వాళ్ళని పుష్ చేస్తూ ఉంటాడు. ఏది చేయాలంటే ఆ టైంలో వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. దానికి మనం ఏమి చేయలేము. ప్రస్తుతానికి పక్కన పెట్టేసండి. ఇప్పుడు కళ్యాణ్కి ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఉండాలనుకుంటున్నారా లేదనుకున్నా కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్గా అయితే భలే ఉంటుందా ఉండాలని కూడా కామెంట్ చేయండి. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. ఓటింగ్లో ఎవరున్నారు, ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్ళారు, ఈ వారం కాదు, ఈ నైట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వబోయేది ఎవరు. ఇప్పుడు ఏం జరగదంటే టికెట్ టు ఫినాలే ఒకరు గెలుస్తారు వీళ్ళ ముగ్గురులో. అదే సెకండ్ ఫైనలిస్ట్ కళ్యాణ్ ఫస్ట్, ఇంకొకరు అవుతారు. అయిపోయిన తర్వాత హౌస్లో ఇంకొక 5 మంది ఉన్నారు. ఆ 5 మందిలో బిగ్ బాస్ ఎప్పుడు చూసినా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఎలా చేస్తుంటారు అంటే సేమ్ ప్రాసెస్ యూజ్ చేస్తుంటారు. ఏం చేస్తారు, 5 మంది అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుని అంతా హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకున్న తర్వాత అర్ధరాత్రి 3 గంటలకో 3:30కో 2:30కి ఆ టైంలో ఏదో ఒక సౌండ్ వేస్తారు. వేసి అది ఏంది డేంజర్ సౌండ్ సిగ్నల్ చేస్తారనమాట. మ్యూజిక్ వేసి అందరినీ బెదరగొట్టి లేపి సూట్ కేసులు సర్దుకొని అందరు రెడీగా ఉండండి అని చెప్పిన తర్వాత నేను చెప్పాను ఇది అన్ఫెయిర్ బిగ్ బాస్ అని చెప్పాను. అందుకనే ఇలా చేస్తున్నాను అన్నట్టుగా ఏదో మిడ్ వీక్ ఎలిమినేషన్ సంథింగ్ ప్లాన్ చేస్తారు. దాని గురించి ఓటింగ్లో వరుసగా చెప్పుకుంటూ వెళ్ళి ఇది ఎవరిని పెడతారు, ఎవరిని పంపిస్తారు, పంపించడం వల్ల జరిగే మార్పులు ఏంటి, దీని ఎఫెక్ట్ మళ్ళీ రేపు టాప్ 5లో ఏమేమి పడుతుందో అన్ని రీజన్స్ అన్నీ నీట్గా మాట్లాడతామో. లెంత్ అయినా పర్లేదు. ఫస్ట్ ఓటింగ్ గురించి మాట్లాడదాం. ఎలిమినేషన్ గురించి మధ్యలో మాట్లాడతలే, పాయింట్ వచ్చినప్పుడు చెప్తేనే మీకు ఎక్కుద్ది. ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో మీకు తెలుసు నెగిటివ్ ప్రోమోలు రాని, పాజిటివ్ ప్రోమోలు రాని, నెగిటివ్ రాని, పాజిటివ్ రాని, హేటెడ్ ఉండని, లవ్ ఉండని, ఏదైనా ఉండని తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్లో అల్లాడిస్తున్నారు. అలాగే గ్రాఫ్ పెరుగుతూ ఉంది, పోతూ ఉంది. నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. ఈ వీక్ కూడా, ఈ రోజు కూడా ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఓటింగ్లో కళ్యాణ్ లేనప్పుడు ఎలాగైనా టాప్లో ఉంటారు. కళ్యాణ్ ఉన్నా కూడా టాప్లో ఉండే ఓటింగే ఉంది అనేది మనకున్న అప్డేట్. కాబట్టి రేపు అలర్ట్ అయ్యి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకోకపోతే 100% ఎవరు గెలుస్తారో ఎవరు ఊహించలేరు. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కదా, ఈరోజు ఎపిసోడ్ మీరు చూసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి ఇది తనూజ గారికి పాజిటివ్ ఎపిసోడా నెగిటివ్ ఎపిసోడ్ అని. నేనేమనుకుంటున్నానంటే ఇది హైలీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎపిసోడ్. నేను చూడలేదు కదా, నేను ఇంకా చూడకుండా వీడియో చేస్తున్నాను. యాజ్ పర్ ద ప్రోమో ప్రకారం ఇది కొంత నెగిటివ్ ఎపిసోడ్ ఏమో అనిపిస్తుంది. బట్ మనం పాజిటివ్ ఊహించుకుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నారు, ప్రతిసారి నెగిటివ్ ప్రోమో వేస్తాడు, ఆడికిపోతే ఫుల్ పాజిటివ్ ఉంటుంది. వారని ఏమన్నా నేను నెగిటివ్ అనుకుని వచ్చాం కదరా, పాజిటివ్ ఉంది కదా అనేసి మనం ప్రోమో అనాలిసిస్ చేస్తే ఎరుపప్పలు అవుతాం అని ప్రోమో అనాలిసిస్ తనుజ రిలేటెడ్గా వచ్చినప్పుడు నేను చేయలేకపోతున్నాను, వదిలేసిన. ఎందుకంటే నెగిటివ్ చూపిస్తాడు, పాజిటివ్ వద్దని. అలాంటి యాంగిల్ వస్తే ఇంత స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత కూడా తనుజ కానీ వాటిని కానీ ట్యాకిల్ చేసి మెస్మరైజింగ్గా, ఇంపాక్ట్ఫుల్గా, పర్ఫెక్ట్గా అంటే భలే ఆన్సర్లు చెప్పిందిరా పాజిటివ్ వేలో కానీ అది కన్వర్ట్ అయితే బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. ఒకవేళ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫ్లిప్ ధోరణిలో ఒకటంటారు మళ్ళీ మారుస్తారనేటట్టుగా చెబితే ఓటింగ్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ ఇంపాక్ట్ గట్టిగా అవుతుంది. అది ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. ఈ ఎపిసోడ్ని బట్టి ఆవిడ గ్రాఫ్ జమ్మలు నేయడమా కొంచెం కింద పడడం అనేది జరుగుద్ది. మార్క్ మై వర్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఏం జరుగుతుందంటే నాకు యాజ్ పర్ ద లైవ్ చూసిన దాన్ని బట్టి అర్థమైంది వీళ్ళు ఏదో డీల్ చేసుకున్నారు. ఆ డీల్ చేసుకోవడం తప్పు లేదు, ఎవరికి వాళ్ళు డీల్ ఉన్నారు, ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఈ సీజన్ ఎలా అయ్యింది, ఎవడు చూసినా కూడా ఏదో ఒక రూపంలో నిజాయితీ కొంత లోపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో ఒకటి ఆడేద్దాం, గెలిచేద్దాం అని కన్నింగ్ ప్లాన్లు, మీద ప్లాన్లు వేస్తున్నారు. కానీ జనాలను ఇంప్రెస్ చేద్దాం, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మరి జనాలు ఆట కూడా చూడరా, మీ గుణాలు గణగణాలు కూడా చూస్తారా అనే పాయింట్ కొంతమంది మర్చిపోతున్నారు. ఎంతకాడికి గెలుపు నేనే గెలవాలి, ఎలాగైనా గెలవాలి, ఇదే యాంగిల్లో వెళ్తున్నారు. అది ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తామేనండి. ఇప్పుడు తనూజ గారిది ఈ ఫ్లిప్పింగ్ ఏదైతే చేస్తున్నారో ఆ ఫ్లిప్పింగ్ నాకు ఈరోజు ఎపిసోడ్లో లైవ్లో నచ్చలేదు. ఒకటి చెప్తాను, మిగతావన్నీ ఎపిసోడ్లో చెప్తాను. బట్ ఓటింగ్లో నెంబర్ 1లో ఉన్నారు. ఆ ఫ్లిప్పింగ్ చెప్పకుండా ఆగలేకపోతున్నా.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేసి చేరాల్సిందే. నువ్వు డబ్బులు ఇచ్చి పిఆర్ లేదన్నా నేను మోటివేట్ చేసి తప్ప ఇలాంటివి నెగిటివ్ ఎవరికైనా నెగిటివ్గా కనపడుతుంది. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. నిన్న ఏం జరిగింది, డెమాన్ పవన్తో మాట్లాడేటప్పుడు ఇమాన్యుయల్ రిలేటెడ్గా ఇమాన్యుయల్కే నేను ఓటేస్తున్నాను అది ఇదని చెప్పారు. ఏం చేస్తావు డెమాన్, నువ్వు మాధురి గారు రీతు మీరు కదా నాకు సపోర్ట్ చేసింది ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో. ఆ రోజు దివ్యా సైడ్కి వెళ్లకుండా ఆగిపోయి మా దగ్గర ఉండింది మీరు, అండ్ మీ అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసింది మీరు. అంతేగాని నీకెందుకు వేస్తాను, నేను ఇమాన్యుయల్కి వేస్తాను, ఇమాన్యుయల్ ఆ పక్కకి వెళ్ళిపోయాడు, భరణి గారు వచ్చేసరికి మధ్యలో స్టక్ అయిపోయినాడు, ఎవరు నాకు సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ చేసింది ఎవరు ఇక్కడ, నువ్వు మ్యాడీ వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేస్తారో వాళ్ళిద్దరి మీద మాట్లాడారు. నిన్న జరిగింది లైవ్లో. ఇప్పుడు ఈరోజు చూస్తే లైవ్లో భరణి గారితో నాకు షాక్ అయిపోయినా. ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు తనుజ్ గారు. మళ్ళీ ఈరోజు కూడా భరణి గారు వచ్చి అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది తెలుసా, భరణి గారిని దీనికి ముందు అట్లా తీసేశారు. ఎపిసోడ్లో గట్టిగా మాట్లాడదాం, యాజ్ పర్ ద లైవ్ దీనికి ముందు అట్లా తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చిన దాంట్లో కూడా ఆయన్నే తీసేశారు. ఇంతకు ముందు దాంట్లో ఆయన లీడ్లో ఉండండి, టాప్లో ఉండండి కాబట్టి తీసేసామన్నారు. సరే, వన్ ఆఫ్ ది టాప్స్లో ఉన్నాడు, లీడ్ తీసేశారు, ఓకే. ఈ ఆటలో ఆయన లీస్ట్లో ఉన్నాడు. ఆవిడ రూల్ ప్రకారం, తనుజ గారి రూల్ ప్రకారం ఏంటి, లీస్ట్లో ఉండే వాళ్ళని తీయాలి. బట్ అక్కడ తెలివైన ఆట ఎక్కడ ఆడేది తెలుసా, తనుజ గారు లాస్ట్కి భరణి గారికి వేయలే. దీంట్లో కూడా ఒక లూప్ హోల్ ఉంది. చూశారు కదా, చెప్పారు కదా, అందరూ బ్రెయిన్ గేమ్ ఆడి నరకం చూపిస్తున్నారు రివ్యూవర్స్, కానీ తల కొట్టుకునేలా చేస్తున్నారు ఆడియన్స్ కూడా. ఏం జరిగింది, ఫస్ట్ ఆవిడ చెప్పేస్తాను నేను ఇమాన్యుయల్కి వేయను, మోస్ట్లీ మీకే వేస్తాను అన్నట్టు చెప్పేస్తారు. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది నాకు, లాస్ట్కి ఎవరికి ఓటేస్తారనే దాని మీద కూడా డిసైడ్ చేసి చెప్పా. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, మీరు నాకు సపోర్ట్ చేయలేదు కదా, నాకు ఈ మధ్యకాలంలో సపోర్ట్ చేసిన ఇమాన్యుయల్ అన్నారు, ఈ మధ్యకాలంలో సపోర్ట్ చేసిన ఇమాన్యుయల్ అన్నారు. నిన్నేమో వాళ్ళిద్దరూ నాకు పెద్దగా సపోర్ట్ చేసింది లేదు, నువ్వు చేసావు, మ్యాడీ చేసింది వీళ్ళు చేశారన్నారు. ఈరోజు చూస్తే ఇమాన్యుయల్ చేశారన్నారు. ఎక్కడ ఇమాన్యుయల్ ఏంటి, భరణి గారు కూడా చేశారు కదా. మొన్నటిది కంపేర్ చేస్తారు చాలామంది, మొన్న సుమన్ శెట్టి అన్నకి సపోర్ట్ చేశారు అంటే సుమన్ శెట్టి అనేది సపోర్ట్ చేయమని ఆవిడే పంపించిందని కూడా చెప్తారు కదా. డెమాన్ పవన్ కూడా నేనే పంపించాను సుమన్ శెట్టి అన్నకి అన్నప్పుడు, డెమాన్ పవనే పంపించి సుమన్ శెట్టికి హెల్ప్ చేయమని చెప్పినప్పుడు ఆవిడే చెప్పారని చెప్పారు ఆ రోజే. భరణి గారు ఎందుకు వెళ్ళరు, భరణి గారు వెళ్తే ఆవిడని ఫీల్ అవుతారు. అది ఒకటే కదా ఈ మధ్యకాలంలో చేయకుండా ఉంది. నిన్నే కదా కరెక్ట్గా 24 గంటల నుంచి 35 గంటలు, 36 గంటలు, 37 గంటలు అయింది. 2 లక్షలకి ఆయన కన్సిడర్ చేసింది ఆవిడనే కదా. ఎవరిని కన్సిడర్ చేస్తారు, 2 lakhs ఇచ్చాడు కదా. సపోర్ట్ అంటే అది సపోర్ట్ కదా. నాకేం అర్థం కావట్లా, ఈ పాయింట్ నాకు నచ్చట్లా. దాంతోపాటుగా ఇక్కడ లాజికల్గా ఇంకొక పాయింట్ కూడా ఉంది. సోఫాల మీద కూర్చున్నప్పుడు ఈ సైడ్ని స్టార్ట్ చేయమంటే మినిమం కాదండి, ప్రతిసారి రౌండ్ బై రౌండ్ 4-5 రౌండ్ నుంచి భరణి గారి సైడ్ నుంచే ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓటింగ్ అనేది. ఆయన కన్సిడరబుల్ అంటే రీజనబుల్గానే అడిగాడు, ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి అన్నాడు. తప్పేంటి దానికి? అప్పటికీ కళ్యాణ్ కొంచెం వాదించిన తర్వాత అతను స్టార్ట్ చేశాడు, నేను భరణి గారిని తీస్తున్నానని. తనుజ గారు ఏంటో నువ్వు చెప్తావేంటి అనేసి, మీరే చేయండి, ఇప్పుడు దాకా చేశారు కదా మళ్ళీ కూడా మీరే చేయండి అని. ఏం రూడ్గా, ఏమి ఇది అరగెన్సో నాకు అర్థం కాల. అరే అవతల వాళ్ళని కన్సిడర్ చేయాలి కదా, కనీసమైన న్యాయం అనేది ఉండాలి కదా. అవతల వాళ్ళు ప్రతిసారి మేము ఓటేసాం కదా, మా సైడ్ నుంచి మీ సైడ్ నుంచి ఏమైనా రీజనబుల్గా అడిగినప్పుడు చేయాలి. దాంట్లో ఎందుకు భయపడేది, దాంట్లో ఎందుకు ఆగేది? దాంట్లో స్ట్రాటజీ ఉంది, బట్ ఆ స్ట్రాటజీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. అందుకనే కదా ప్రతిసారి మాకెందుకు మీరు ఏమని అన్నారు, ఇద్దరు వైపు నుంచి న్యాయం ఉంది. అప్పుడు 4-5 సార్లు నుంచి వీళ్ళు చేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళు రావాలి అంతే. రాకపోయినా పర్లేదు, మీరు మీ స్ట్రాటజీ మీకుంది, మా స్ట్రాటజీ మాకుందండి అది అని మాట్లాడితే ఓకే. రూడ్గా లేసేసి వెనక్కి పోయి వచ్చి నేను వెనక్కి కూర్చుంటానంటారు, మళ్ళీ ఈ పక్క వచ్చి కూర్చుంటారంటే ఏదేదో చేస్తారు, అనవసరమైన ప్రయోగాలు ఇవి. అది నాకు నచ్చలేదు. ఇది రీజనబుల్గా ఉండాలి. దాంతోపాటుగా ఇక్కడ ఒక ప్లాన్ వేసుకున్నారు, డెమాన్ పవన్ ఒక ప్లాన్ వేసాడని నాకు అనిపిస్తుంది. లైవ్లో ఎక్కడ చూపించలే, బట్ దెర్ ఈజ్ ఎ ప్లాన్, దేర్ మే బి ఏ ప్లాన్. ఏంటి, తనుజాకి పాయింట్స్ ఇచ్చి లాక్ చేశాడు డెమాన్. లేకపోతే తనుజ మరీ అంత పచ్చిగా అబద్ధాలు చెప్పి ప్లచ్చిగా ఫ్లిప్ వద్దా అంటే అవదనుకుంటున్నా, అయి ఉంటే మరీ దారుణం. ఏ విధంగా, ఆవిడే చెప్పారు కదా టాప్లో ఉండే వాళ్ళని, నేను కళ్యాణ్ ఉన్న భరణి గారు ఉన్న టాప్లో ఉంటే తీసేస్తాను, టాప్లో ఉండే వాళ్ళనే తీసేస్తాను అన్నారు. బట్ టాప్లో ఉండింది ఇప్పుడు తనుజ గారు కదా, తనుజ గారు టాప్లో ఉన్నారు. దాంతోపాటుగా లీస్ట్లో ఉన్న వాళ్ళని తీనన్నారు. ఆవిడ తీయలేకపోతే ఆవిడ కింద టాప్లో ఉన్న ఇమాన్యుయల్ని వాళ్ళని తీయాలి కదా. భరణి గారు లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎలా తీయాలనుకుంటారనేది నాకు అర్థం కాలేదు. అండ్ భరణి గారిని లాస్ట్కి ఓటేయాలి, ఆవిడ తెలివిగా చేశారు. అక్కడ ఏం జరిగింది, భరణి గారు కూడా ఆయన తెలివైనోడు, అందరూ అతి తెలివే. తనుజకి వేయాలని అనుకోండి, తనుజకి వేయకుండా ఇమాన్యుయల్కి వేస్తాడు. ఇమాన్యుయల్కి వేయడం వల్ల లాస్, ఏం లాభం లేదు, ఒకటే ఓటు. బట్ తనుజ గారికి వేసుకుంటే ఈక్వల్ ఉండదు, 3-3 ఉండదు. స్టిల్ ఆయన తనుజకి వేయకుండా డిఫరెంట్ గేమ్ చూపించాలన్నో, ఈయనకు మించిన డిఫరెంట్ గేమ్. ఎప్పటిదాకా భరణి గారిని ఆయన వేయినప్పుడు నేను ఎందుకు వేయాలని ఆవిడ కూడా సంజన గారు తిప్పేశారు. సంజన గారికి వేయడం కూడా రాంగ్ కదా. లిస్ట్లో ఉండే వాళ్ళకి వేయకూడదు అనేసి ఆవిడ ఫస్ట్ నుంచి ప్రయారిటీ పెట్టుకుని ఆట ఆడుతున్న విధానం అదే కదా. ఆవిడే చెప్పారు కదా, మళ్ళీ అక్కడ ఎలా మార్చారో నాకు అర్థం కదా. మేబీ అతను లాక్ చేసి ఉండొచ్చు. లాక్ అయ్యే గుణం తనుజ గారిది కాదు కదా, ఎలా లాక్ అయ్యారో నాకు అర్థం కాలేదు. చూడాలి, ఎపిసోడ్ చూసి జడ్జి చేద్దాం. ప్రస్తుతానికి యాజ్ పర్ ద లైవ్ కొన్ని పాయింట్లు నచ్చలేదు, బట్ స్టిల్ ఆవిడకి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఆవిడకి ఓటింగ్ అలాగే జరుగుతుంది. ఈ ఎపిసోడ్ ఓటింగ్లో డిసైడింగ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది, ఎంతవరకు పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుందో నైట్ చూసి మాట్లాడతా.
ప్రస్తుతానికి వీడి పక్కన పెట్టి లాస్ట్లో మాట్లాడదాం తనుజ గారి గురించి. సెకండ్ ఇమానిల్ అండి. ఇమానిల్ కూడా సేమ్ అండి, బాగా ఆడుతున్నాడు, టాస్క్లన్నీ గెలుస్తున్నాడు, బ్రెయిన్ గేమ్లో తోపు. నాకు తెలిసి ఇన్ని సీజన్స్ చూశాను నేను, ఇన్ని సీజన్లు రివ్యూ చేశాను. ఇంత బ్రెయిన్కి పదును పెట్టి ఆట అంటే ఆట ఆడాల్సిందే, గెలవాల్సిందే, నేను రిమూవ్ కాకూడదని వాటికే చూస్తున్నాడు. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో జనాలు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతిసారి మనమే ఉండాలనుకుంటా ఉంటే ఎలా? మనం ఒకసారి ఒక లాజిక్ చెప్పుంటాం, మన దాకా వచ్చినప్పుడు ఆ లాజిక్ వర్తించదు అన్నట్టుగానే ఎప్పుడు మనం రిమూవ్ కాకూడదు అనడానికి అనవసరమైన ప్లాన్లు వేసుకుంటా కూర్చోవడం వల్ల ఏం యూజ్ ఉంది? ప్రతిసారి ఎందుకు? సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కూడా వదిలేసుకోవాలా, మనం కూడా పానీలే అనుకోవాలి. కానీ ప్రతిసారి నేను అన్నప్పుడు వర్కౌట్ కావట్లా. ఇమాన్యుయల్తో వన్ అండ్ ఓన్లీ నెగిటివ్ అది. ఎంత ఫస్ట్ నుంచి నామినేషన్లోకి రాలేదు అనే భయం ఉందో, లేకుంటే ఎలిమినేట్ అవుతానన్న భయం ఉందో తెలియదు, కానీ ప్రతిసారి సేమ్ రిపీట్ చేస్తున్నాను. ఎంతమంది వచ్చి చెప్పినా నువ్వెందుకు భయపడతావు అనేసి ఆడియన్స్ చెప్పారు, ఆ సాయిప్రాది చెప్పాడు, అవినాష్ చెప్పాడు, ఎవరు చెప్పినా వినట్లేదు. ఇప్పుడు కూడా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల్సిందని తన చుట్టూ ఆడిన గేమ్లో ఎన్నిసార్లు ఫ్లిప్పు, ఎన్నిసార్లు తనకు తానే కాంట్రడిక్షన్ ఉంటుంది, రకరకాల కాంట్రడిక్షన్ ఉంది అందరితో. డెమాన్ పవన్ కళ్ళ ముందే ఉండి ఇమానాల కోసం నేను త్యాగం చేస్తానంటే ఇమానాలు తలంచుకొని ఉంటాడని, అరే నువ్వు ఎందుకు చేయడం అనండు, నీకోసం నేను చేస్తారా, ఆల్రెడీ ఓటు అప్పీల్ అయింది కదంటే అదిగా ఉండు. అవతల వాళ్ళు చేస్తున్నాం, ఇతను మాత్రం ఎంతసేపటికి అది ఆలోచిస్తుంటే చూడంగానే ఏంటి ఇమానియల్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంత బాగా ఆడి, ఎంత మంచిగా ఆడి, ప్రాణం పెట్టి ఆడి, ఇలాంటి ప్లేయర్ లీడరా, ఇంత ఫిజికల్ టాస్క్లు ఆడేవాడని నన్ను పేరు తెచ్చుకొని అనవసరమైన ఓవర్ బ్రెయిన్ గేమ్ వాడి కొంత నెగిటివిటీని, ఆ నెగిటివ్ అంటే హెవీ నెగిటివ్ కాదు, బట్ స్టిల్ రావాల్సిన అప్రిషియేషన్ రాకుండా చేసుకుంటున్నాడు ఇమానియల్ అని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ గేమ్, బట్ డిసప్పాయింట్మెంటే కనపడుతుంది. అనవసరంగా ఇది అవసరం లేదు అనుకున్న దాని మీద పోరాటం చేసి ఏదైతే ప్లాన్ వేస్తున్నాడో అది నాకు వర్కౌట్ కావట్లా. బట్ స్టిల్ హీఈస్ గెట్టింగ్ ఓట్స్. దయచేసి ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యాన్స్ ఉంటే తనకి నెంబర్ 2 పొజిషన్లో పడతా ఉంది ఓటింగ్. చూడండి మీరు ఆట మీకు ఎలా అనిపిస్తుంది, ఇమానియల్ ఆట నేను చెప్పింది రైటా రాంగ్ అనేది కూడా చెప్పండి. ప్రెజర్ ఎక్కువ తీసేసుకున్నాడు, చాలా ఎక్కువ ప్రెజర్ తీసేసుకున్నాడు ఓన్లీ ఫర్ సెకండ్ ఫైనలిస్ట్కి. దానివల్ల యూజ్ ఏం లేదు. దాంట్లో ఏంటంటే మనకు తెలియకుండా మనల్ని మనం కాంట్రాడిక్ట్ చేసుకోవడానికి అయిపోతుంది. తనే కదా ఇప్పుడు సెకండ్ ఓట్ అప్పీల్ చేసేశారు, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటారు, ఒక గేమ్ తగ్గి నిదానంగా పోతున్నారు. ఎందుకు ఒక గేమ్ తగ్గారు, బట్ ఇంకా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉండు. అబ్బో అది అందరూ వేస్తున్నారు. బట్ ఏమవుతుందంటే ఇమానియల్ అసలు నామినేట్లోకి రాలేదు, అసలు ఏమీ లేదు, జనాలను ఫేస్ చేయలేదు. అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడు, టాప్ 3కి వెళ్తాడో టాప్ 4కి వెళ్తాడో తెలియదు కదా. తనకు తాను విన్నర్ అవ్వడానికి ట్రై చేస్తాడంటే చేయట్లా, టాప్ 5 కోసమే చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతను కూడా ఓపు తగ్గిపోయింది. చూడండి ఏంటనేది. ఇది అయిపోయింది, పక్కన పెడేస్తే నెక్స్ట్ డెమాన్ పవన్ 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది, కానీ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకో చెప్తానండి. ఎందుకనేది చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇంకా వీడియో కూడా ఫాస్ట్గానే ఎండ్ చేస్తాను. ఎందుకనేది ఒక క్లారిటీ ఇస్తాం. డెమాన్ పవన్ పరిస్థితి ఏమైందంటే, తనకి 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతున్నా, ఏంట్రా డేంజర్ జోన్ అంటా ఓడాలి, ఏంట్రా అబద్ధాలు చెప్తాం అనేసి అనుకోవచ్చు. ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి ఇమానియల్కి, డెమాన్ పవన్ బీభత్సమైన బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడికక్కడ తనూజను లాక్ చేసి తనూజకు పాయింట్లు ఇవ్వడం అనేది బీభత్సమైన స్మార్ట్ గేమ్. నిన్న కూడా ఇమానియల్ వైపు నిలబడడానికి ట్రై చేసింది కూడా స్మార్ట్ గేమ్. ఈ రోజు కూడా భరణి గారిని వాళ్ళని రాకుండా చేస్తే చాలు, నాకు ఎవరు వచ్చినా ఓకే, ఎవరైనా ఓకే, నేను అడగకపోయినా ఓకే, ఎందుకంటే నాకు ఎలాగ వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నేనైనా వీళ్ళకి అనవసరంగా సపోర్ట్ చేసి నా టాప్ 5 స్థానాన్ని కాపాడుకుందామని డెమాన్ పవన్ చేస్తున్న ప్రయత్నం. అండ్ ఈ మధ్య కాలంలో అతను తీసుకొస్తున్న కామెడీ యాంగిల్ బయటికి తీసుకురావడం, రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత అందరితో టైం స్పెండ్ చేస్తూ అందరితో జోబియల్గా బిహేవ్ చేస్తున్న విధానం హ్యూజ్ పాజిటివ్స్. బట్ స్టిల్ డేంజర్ జోన్లో ఎందుకు ఊడాలంటే చెప్తా. ఇందాక కూడా ఇన్ని గొడవలైనా ఏమైనా కూడా లైవ్లో అక్క నువ్వు బయటికి వెళ్ళి సింపుల్ అక్క తనుజాని నిన్ను పిలిచినప్పుడు బయటికి వెళ్ళి నిలబడి ఏం లేదు యాక్టివ్గా నీట్గా ఆన్సర్లు చెప్తే వచ్చిన వాళ్ళందరూ నీకు తనుజ ఫ్యాన్స్ అయినా కూడా నీ ఆన్సర్ నచ్చితే నీకు ఓటప్పిల్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఓటప్పిల్ చేసింది కాబట్టి అనే పాయింట్లన్నీ చెప్తుంటే క్యూట్ అన్న తమ్ముడు బొగ్గలన్నీ గిల్లేసి లాగేసి రక్కేస్తున్నారు ఆవిడ. అంత క్యూట్గా అంత మంచిగా ఉంటున్నాడు డెమాన్ పవన్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు డెమాన్ పవన్కి డేంజర్ జోన్ ఎందుకు ఉడాలంటే, ఈ వారం జరిగేది నేను ఆల్రెడీ చెప్తానని ఇప్పుడు రివీల్ చేస్తాను. వీళ్ళ ముగ్గురులో ఒక టికెట్ ఫినాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అజంప్షన్స్ ఇక్కడి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురులో సంజన గారు టికెట్ ఫినాల్ గెలిచారనుకోండి, అంటే టికెట్ ఫినాల్ ఇన్ దిస్ ఇస్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారనుకోండి, అంటే డేంజర్ జోన్లో ఉన్న ఒక కంటెస్టెంట్ సేఫ్గా వెళ్ళిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అక్కడ, సుమనన్న, భరణి గారు, డెమాన్ పవన్. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒక 95% ఈరోజు నైట్కి ఉంది. 95%, ఒక 5% జరగకపోతే నన్ను ఏమనుకోవద్దు, దయచేసి ఓట్లు వేసుకోండి అందరికీ. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో భరణి గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారంటే, ఈ పర్టికులర్ వారానికి లీస్ట్ ఓటింగ్లో ఉన్నది సుమనన్న.
యాజ్ ఆఫ్ నౌ లీస్ట్ ఓటింగ్లో ఉన్నది సుమన్ అన్న, అది అందరికీ తెలిసిన మాటే. నిజంగానే అన్నిటికంటే లీస్ట్ ఓటింగ్ ఉన్నారు. దయచేసి సుమన్ అన్నకి ఈ రోజు నైట్ 12 దాకా ఓటింగ్ కన్సిడర్ చేస్తారు. ఈ రోజు నైట్ 12 దాకా, ఈ వీడియో వచ్చింది 10:30కి, 1.5 hour టైం ఉంది. సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సుమన్ అన్నని కాపాడుకోవడం కోసం సుమన్ అన్నకి ఓట్లు వేసుకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో సుమన్ అన్న కాకుండా వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా ఉంది. 12 దాకా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సుమన్ అన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు వెరీ వెరీ హై. అది మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్. నేను నిన్న చెప్పిందే ఈరోజు చెప్తున్నా. ఈరోజు నైట్కి 2 కానీ 3 కానీ 12 దాకా ఓటింగ్ కన్సిడర్ చేసి ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం 95% ఉంది. ఒకవేళ మిస్ అయితే ఆ 5% వీకెండ్లో సేమ్ ఏదో జరిగే అవకాశం ఉంది. 99% అదే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయితే, మోస్ట్లీ మిస్ అవ్వదు అనేది మనకు వచ్చిన అప్డేట్. మిస్ అయితే నన్ను తిట్టుకున్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. నేనేం చేయమంటారు, వచ్చిన అప్డేట్ నీకు చెప్పడం తప్పించి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సుమన్ అన్న కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ నేను చెప్పిన అప్డేట్ ప్రకారం జరిగే ఛాన్సెస్ 95%. జరిగితే సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయితే, ఆవిడ వెళ్ళిపోయి సుమన్ అన్న కూడా సేఫ్ అయితే, ఇక్కడ డేంజర్ జోన్లో ఉండేది ఎవరికిద్దరు, డిమాండ్ పవన్ అండ్ భరణి గారు. అప్పుడు డిమాండ్ పవన్ డేంజర్ జోన్లోకి రాలేదా? డిమాండ్ పవన్కి ఓట్లు ఎలాగో పడతలేని క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ పవన్కి బదులు భరణి గారి బదులు డిమాండ్ పవన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు భరణి గారు వెళ్ళిపోతారంటే భరణి గారు వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరు వెళ్ళే అవకాశం ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి గారు అయితే, సెకండ్ ఫైనలిస్ట్ సంజన గారు అయితే, భరణి గారు డిమాండ్ పవన్లో ఒకరు వెళ్తారు. మార్క్ మై వర్డ్స్. అంతే, డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్ళిద్దరు ఒకరు వెళ్తారు. ఇమాన్యుల్ తనుజ గారు వెళ్ళారు కదా, అప్పుడు డిమాండ్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ భరణి గారు కూడా హ్యూజ్ డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఓటు వేసుకోండి. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ చెప్పాను, 95% సుమన్ అన్న ఈరోజు నైట్కి వెళ్తారు. సుమన్ అన్న ఫ్యాన్స్ ఓట్లు వేసుకొని కాపాడుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకపోతే డేంజర్ జోన్లో మిడ్ వీక్లో, అదే ఈ వీకెండ్లో డేంజర్ జోన్లో డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు భరణి గారు అండ్ సంజన గారు ఉంటారు. అప్పుడు డిమాండ్ పవన్ ఉండడు. అందుకని సంజన గారి ఫ్యాన్స్ కూడా ఓటేసుకోండి. కాబట్టి సంజన గారికి, డిమాండ్ పవన్కి వీళ్ళందరికీ ఉంది. నైట్ 12 కానీ 12:30 కానీ సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారనేది మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. స్టోరీస్ చెక్ చేస్తూ ఫాలో అయ్యి మీకు ఒక అప్డేట్ వస్తుంది. అప్పటిదాకా మనకి తెలియదు. ప్రస్తుతానికి అజంప్షన్ చెక్ చేసుకొని వీలైతే వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు సంజన గారు అయితే ఈరోజు ఆవిడకి ఓటింగ్ పుష్ అయ్యి పెరిగేసి ఆవిడ డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకపోయినా. ఎందుకంటే ఆవిడకి మంచి పాజిటివ్ కంటెంట్ వస్తుంది. లీడ్లోకి వచ్చేసారు. సుమన్ శెట్టి అన్న కూడా పాజిటివ్ కంటెంట్ వస్తుంది. ఈరోజు నైట్ ఏమైనా కొంచెం ఓట్లు పడవచ్చు. అందుకని ఏ సినిమాలో వేయండి. భరణి గారికి కూడా పాజిటివ్ కంటెంట్ వస్తుంది. ఆయన సుమన్ అన్న నాకొద్దు సంజన గారికి ఇవ్వు కావాలంటే అని సంజన గారికి ఇప్పించిన విధానం, అండ్ ఇందాక తనుజ గారికి వేయకుండా ఆయన ఆగిపోయిన విధానం, ఇవన్నీ బాగున్నాయి. టాస్క్లు కూడా బాగానే ఆడాడు. ఇవి పాజిటివ్గా వచ్చింది భరణి గారికి. సో ఈ రకంగా ఆయనకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బట్ డిమాండ్ పవన్కి ఈరోజు కూడా పెద్ద ఎలివేషన్ లేదు. మైండ్ గేమ్ ఏదైతుందో అందరికీ ఎక్కదు, అందరికీ అర్థం కాదు. ఆ టైంలో ఓట్లు పడవు. వీళ్ళ గేమ్ ఏంటంటే క్లియర్లీ విజిబుల్. ఎమోషనల్ అయ్యారు. ఆ క్లియర్గా ఎమోషన్స్ కనపడిపోతున్నాయి, బాండింగ్స్ కనపడుతున్నాయి. అవి ఓటింగ్ని తీసుకొస్తాయి. కానీ బ్రెయిన్ గేమ్ అందరికీ అర్థమవుతుంది. డిమాండ్ పవన్ ఆడాడని ఎవరైనా మళ్ళంటి వాళ్ళు చెప్తే తప్పించి అందరికీ అర్థం కాదు. మీలాంటి వాళ్ళకి అర్థమవుద్ది, ఫ్యామిలీ ఆడియన్స్కి అర్థం కాదు. కాబట్టి డేంజర్ జోన్లో ఉన్నారనేది నా ఫీలింగ్. వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్, డిమాండ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు నా ఫీలింగ్. ఆ తర్వాత భరణి గారి గురించి ఇది, సుమన్ అన్న గురించి అదే. సుమన్ అన్న పరిస్థితి ఏమైందంటే ఆయనకు ఓట్లు తక్కువ వచ్చాయి ఇప్పటివరకు అయితే. దాంతోపాటుగా ఆయన కంటెంట్ ఏం లేదు పాపం. ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆట ఆడుతున్నాడు, ఓడిపోతున్నాడు, వచ్చి కూర్చుంటున్నాడు, సైలెంట్గా ఉన్నారు. ఎక్కడ డిస్కషన్ కానీ ఎక్కడ ఏం లేదు. ఎవరిని తీసేస్తున్నారంటే ఒకే ఒక పేరు చెప్తారు, కూర్చుంటారు. ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు అందరూ చెప్తారు, ఆయనతో పాటు ఒక మాట చెప్తారు, ఆపేస్తున్నారు. ఇంకేమి డిస్కషన్ లేదు, ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు, సైలెంట్గా ఉంటున్నారండి. అది పరిస్థితి. ఆయన మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఒక్క యాంగిల్ ఉంది. మా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనేసి అంటారు కదా, అట్లా చేసి ఏదైనా చేస్తారంటే ఏమో చేయకపోవచ్చు. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనేది ఈ దీనికేమో అందరికీ నోట్ ఎప్పిల్ రాలేదు, అందరికీ ఆడియన్స్ ఇంట్రాక్షన్ రాలేదు, అదే అన్ఫేర్ అని అలా ఏమైనా చేస్తారేమో. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే డేంజర్గా ఉంది. మీరు ఓట్లు వేసుకొని సేవ్ చేసుకునే ట్రై చేయండి. ఇంతకు మించి నేను ఇంక చెప్పి ఇంతే. దిస్ ఈజ్ ఓటింగ్ అనాలిసిస్. ఫస్ట్ పొజిషన్లో తనుజ గారు, సెకండ్ ఇమాన్యుల్, థర్డ్ డిమాండ్, ఫోర్త్ సంజన గారు, ఫిఫ్త్ భరణి గారు, సిక్స్త్ సుమన్ శెట్టి అన్న ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ. అదే నేను చెప్పినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ సుమన్ అన్న అయిపోయి సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయితే భరణి గారు డిమాండ్ పవన్లో వీకెండ్లో ఒకరు వెళ్తారు. అది హై ఛాన్సెస్. భరణి గారికి కొంచెం ఎక్కువ ఉన్నాయి, 70% ఉంది, 30% డిమాండ్ పవన్కి ఉంది. వీళ్ళిద్దరికి ఓట్లు వేసుకుని అందరికీ ఓట్లు వేసుకున్నట్టు సేవ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ మా ఓటింగ్ అనాలిసిస్. క్లియర్గా ఉన్నట్టు చెప్పా. మీకు ఏమనిపిస్తుందో, ఏం చేయాలనుకుంటో అది చేయండి. నిజంగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నేను లైక్ చేయడం మర్చిపోయాను, లైక్ చేయమని అడగడం మర్చిపోయాను. మీరు నాకు తెలిసి ఈ వీడియోకి 4-5 లైక్లు ఇస్తే ముష్టి వేసుకుంటే ముష్టి నా మొహాన్ని ముష్టి వేసేస్తారు నాకు తెలుసు. దయచేసి ఆ ముష్టి కాకుండా ఒక 20,000 లైక్లు వేసేయండి. ఒక 10 సెకండ్ల గ్యాప్ ఇస్తాను, లైక్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. ఎపిసోడ్ చూసి ఎపిసోడ్లో ఏమైందో, తనుజ గారి పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందని ఎపిసోడ్ చూసి నేను 1.5-2 అవ్వచ్చు సినిమా చూసి వచ్చేసరికి దానికోసం వెయిట్ చేయండి మామ. లవ్ యూ, బాయ్. తప్పగా ఏమైనా మాట్లాడుంటే సారీ.